కుబేరుడు ఒక కన్ను ఎందుకు పోగొట్టుకున్నాడో మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో యక్షరాజు అయిన కుబేరుడు పరమేశ్వరుని దర్శనం కోసం కైలాస పర్వతానికి వెళ్ళాడు. శివపార్వతులు ఆసీనులయ్యున్న దివ్య సభలోకి ప్రవేశించిన కుబేరుడు ముందుగా పరమేశ్వరునికి నమస్కరించాడు. కానీ అదే సమయంలో అతని చూపు పార్వతీదేవిపై పడింది. జగజ్జనని అయిన పార్వతీదేవి దివ్య సౌందర్యంతో అపూర్వ తేజస్సుతో ప్రకాశిస్తోంది. ఆమె రూపాన్ని చూసిన కుబేరుడు క్షణంపాటు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఇంత దివ్యమైన మహాశక్తిని తాను ఇంతవరకు దర్శించలేదని మనసులో అనుకున్నాడు. కాని పార్వతీదేవికి అతని చూపు అసహజంగా అనిపించింది. ఆమె తన దివ్య దృష్టితో కుబేరుడి మనస్సును పరిశీలించింది. వెంటనే ఆమె కళ్లలో కోపాగ్ని జ్వలించింది. కుబేరా, నా వైపు అనుచితమైన దృష్టితో చూశావు, దాని ఫలితాన్ని అనుభవించు అని పార్వతీదేవి శపించిందని పురాణ కథనం చెబుతోంది. ఆ శాపం పలికిన మరుక్షణమే కుబేరుడి ఒక కన్ను దెబ్బతింది. అతని అందమైన రూపం కూడా వికృతంగా